స్థిత్వా నిలుచుండి, ఆ ఈ లేకపోతే జి అంటే జయించుట, స్థిత్వా జయించి, భూ అంటే అగుట, భూత్వా అయి, కురు అంటే చేయుట, కృత్వా చేసి అని ఈ విధంగా నీకు చాలా క్రియలు ఇక్కడ ఇచ్చే ఆ సమాప్తి క్రియలు అవన్నీ మీరు చూసుకుంటే మీకు అర్థం అవుతుంది. అర్థాలు కూడా చెప్పేశాం అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఈ వాక్యాలు కూడా నాకు అనేసి అనేద్దాం. ఎవరిని గుర్చి వెళ్ళినది ప్రతి గదా, సుతను సుపటువును గుర్చి వెళ్ళినది, సుతను సుపటువుని ప్రతి గదా. ఒక ప్రథమ ద్వితీయ మొట్టమొదటి వాక్యం 3 వాక్యాలు మొత్తం శబ్దం చెప్పుకోవాలి కదా. ఎవరిని గుర్చి వెళ్ళినది మళ్ళీ అదే కాంప్రతి గదా. శ్రద్ధాడు దయాళువును గుర్చి వెళ్ళినది, దయాళువుని ప్రతి గదా, శ్రద్ధాడు దయాళువుని ప్రతి గదా. తర్వాత తృతీయ చతుర్థులు కలిపిన వాక్యం. ఈ కింద కొన్ని వాక్యాలు ఇవన్నీ మీరు చూసుకోవచ్చు ఇట్టగా ఆంశ వాక్యాలను బట్టి. తృతీయ చతుర్థులు కలిపినటువంటి వాక్యం ఒక ప్రశ్న, ఓ సమాధానం. ఎవరి చేత ఎవరి కొరకు ఏది ఇయ్యబడినది? ఎవరి చేత ఎవరి కొరకు ఏది ఇయ్యబడినది? సుధనువు చేత సుపటువు కొరకు ధనం ఇయ్యబడినది. సుతన్వా సుపటవే ధనం దత్తం. మరి ఇంకోటి ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఇయ్యబడినది? శ్రద్ధాళు కొరకు ఫలము ఇయ్యబడినది. దయాళువా శ్రద్ధాళవే ఫలం దత్తం. అయిపోయాయి ఇక్కడ తృతీయ చతుర్థులు కలిపిన వాక్యం. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, మీరు చెప్పుకోగలుగుతారు. అలా తర్వాత పంచమి షష్ఠి సప్తమి విభక్తులు కలిపిన వాక్యం. కస్యామని ప్రశ్నార్థక వాక్యంలో వస్తుంది. ఎవరి వలన ఎవతకు ఎవరి యందు విశ్వాసం కలిగినది. విశ్వాస సంభూత. సుతనువు వలన సుపటువునకు దయాళువునందు విశ్వాసము కలిగినది. దయాళు విశ్వాస సంభూత. పంచమి షష్ఠి ఒకటే విధంగా ఉంటుంది కనుక సుతనో సుపటో దయాళు సప్తమి శక్తిలో అవుతుంది కనుక దయాళు విశ్వాస సంభూత. ఇంకొక వాక్యం చెప్పండి. ఎవరి వలన ఎవరికి ఎవరి యందు ద్వేషం కలిగినది? కలిగినది. శ్రద్ధాళు వలన క్షయాళునందు ద్వేషము కలిగినది. నేను చెప్తున్నా ఈ వాక్యం. శ్రద్ధాళు దయాళు క్షయాళు ద్వేష సంభూత. సరే వాక్యం చెప్పుకోవచ్చు. ఇంకా సంస్కృతంలోని రాయి కొన్ని మీరు చక్కగా సొంతంగా రాసేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఈర్ష్యాళువైన శూర్పణఖను చూచి, ఈర్ష్యాళు శూర్పణఖం అని చెప్పిన శూర్పణఖాం ద్వితీయాధిపతిగా 0 వస్తుంది. శూర్పణఖ అవి ఎటువంటి ఈర్ష్యాడు కాబట్టి దీన్ని కూడా 0 వస్తే ఈర్ష్యాడు శూర్పణఖాం. ఈర్ష్యాడు అంటే ఉకారాంతము, శూర్పణఖానంలో ఆకారాంతం. ఈర్ష్యాడు శూర్పణఖ ద్వితీయంగా అన్నిటికీ 0 వస్తుంది అనుకున్నాం కదా. ఈర్ష్యాడు శూర్పణఖ చూచండి. దృష్ట్వా ఈర్ష్యాడు శూర్పణఖాం దృష్ట్వా భీరువైన సీత. భీరు సీత అనే దానికి విశేషణం. భీరు సీత కంపించిపోయినది. ఈర్ష్యాడు శూర్పణఖాం దృష్ట్వా భీరు సీత కంపిత. తర్వాత కట్టానికి ఇంకో వాక్యం. దయాళువైన త్రిజట చేత. త్రిజట చేత అంటే త్రిజట తృతీయాధిపతి. దానికి దయాళువైన విశేషణం కదా. దయాళువా వీరువైన సీత కొరకు వీరవే సీతాయై. సీతాయై ఆకారం కనుక వీరుగాని వీరమైనప్పుడేమో ఉకారాంతం కనుక వీరవే సీతాయై అభయం ఇయ్యబడినది. అభయం. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. దయాళువా
జటయా భీరవే సీతాయే అభయం దత్తం. ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఈ విధంగా మీరు ఈ తగ్గిన కూడా తెలుసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు, అవి నేను చెప్తాను సమాధానం. 18వ పాఠంలో కొన్ని ధాతువుల నుంచి శబ్దాలు చెప్పారు. వాటిని ధాతువు ఇప్పుడు స్థా అంటే స్థిత్వ అని వచ్చింది, జ్ఞా అంటే జ్ఞాత్వ అని వచ్చింది. అది అసమాపక క్రియ. అసమాపక క్రియలు అవి వచ్చింది. అంటే వాటికి ఆ ధాతువు కొన్నింట్లో మార్పు పొందుతుంది, కొన్నింట్లో మార్పు పొందట్లేదు. అది అట్లాగే అది అంటే ధాతువు యొక్క లక్షణమే అంత. వారు చెప్పేటప్పుడు వాటి రూపాలు ఎలాగైతే వస్తాయో వాటిని అంటే భాషను బట్టి సూత్రాలు చెప్తారు, కానీ సూత్రాలను బట్టి భాష మార్పు కదా. అంచేత ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క రకమైనటువంటి మార్పు ఉంటుందని భాషలో చూసి వాళ్ళు వ్యాకరణ సూత్రాలు చెప్తారు. అది ఆపత్యం అన్ని కలిగి ఒక్కటే విధంగా ఉంటారు. అంటే ఇప్పుడు శబ్దాలు కూడా జ్ఞా అంటే జ్ఞాత అన్నారు, స్థ అంటే స్థిత అన్నారు. అసంభవ క్రియలాగానే శబ్దాలు కూడా అట్లా విశేషం. అసమాపక క్రియలు అంటేనేమో తవా అమలైన చేతి. అసమాపక క్రియలో ఒక రహస్యం ఉంది. ఏమిటంటే ధాతువుకి ఏమీ చేయకుండా అసమాపక క్రియ చేస్తే స్థానం అనుకోండి చిత్వా ఏమండి అసమాపక క్రియ అంటే స్థానాన్ని మానేస్తే కదా. అది మారనేయండి, అది మారనే ధర్మమే. శబ్దం యొక్క ధర్మం. ఇది శ్రీ అనేది అనుకోండి, ఆ అనేది ఉపసర్గ చేరితే ఆశ్రిత్య. ఎందుకంటే ధాతువుకి వెనకాల ఏమైనా చేరినట్టయితే ఉపసర్గలు అంటారు వీటిని. ఇట్లాంటివి ఏమైనా చేరినట్టయితే తవా రాదు, యా వస్తుంది. ఆశ్రిత్య కృత్వా ఉందనుకోండి, ఆ కృత్వా అనేటువంటి త్వా వచ్చింది కదా, కృత్వా సంస్కృత్య. సంస్కృత్య అన్నప్పుడు యా వస్తుంది. త్వా మీ కేవలం ధాతువు మీద అయితే త్వా, వెనక ఏదైనా ఉపసర్గ చేస్తే యా వస్తుంది, సంస్కృత్య. ఇది రహస్యంగా నేను చెప్పాను అన్నమాట. అంటే ధాతువు వెనకాల ఏమైనా చేస్తే యా వస్తుంది అసమాపక క్రియలో, కేవలం ఏం చేయకపోతే త్వా వస్తుంది అని తెలుసుకోండి. ఇది అసమాపక క్రియలు. ఇప్పుడు అదే శబ్దాలు కూడా ఇందాక అనుకున్నాను, వచ్చేవి. ఇప్పుడు అట్లా ఉపసర్గ చేసింది కృ ధాతు నుంచి కృతం అన్నాం, కృత కృతం కృత అని ఉంది. అట్లాగే సంస్కృతం సంస్కృతం ముందర ఉపసర్గ వచ్చినా సుకృతం దుష్కృతం అని అన్నిటికీ మారకుండానే అట్లా. మరి ఇప్పుడేను మనం ప్రవాహిని 19వ పాఠాన్ని ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం అంటే రుకారాంత శబ్దాలను నేర్చుకుంటున్నాం. ఇది పూర్వం అకారాంతాలు, ఆకారాంతాలు, ఇకారాంతాలు, పుల్లింగాలు, స్త్రీలింగాలు నేర్చుకున్నాం. అంటే పుల్లింగాలు, స్త్రీలింగాలు నేర్చుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రుకారాంతాల దగ్గరికి పోతున్నాం. ఉకారాంతాలు, పుల్లింగాలు, స్త్రీలింగాలు కూడా నేర్చుకున్నాం. ఆకారాంతాలు, ఇకారాంతాలు, పుల్లింగ స్త్రీలింగాలు, ఉకారాంత పుల్లింగ స్త్రీలింగాలు అయిపోయినాయి. ఇప్పుడు రుకారాంతాలు నేర్చుకుంటున్నాం. రు అంటే అది మామూలుగా రాకపోయిస్తే రు కాదు. ఇది రుకారాంతం అంటే అచ్చుల్లో ఉండేటువంటిది. ఇది రు. ఈ రుకారాంతం ఈ అచ్చుల్లోది. అంచేత రుకారాంతం కూడా అచ్చు గనక రుకారాంతాన్ని ఇప్పుడు మనం వరుసలో నేర్చుకుంటున్నాం. అయితే చూడండి, రుకారాంతాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఇదివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా శబ్దము, దాని ప్రథమా విభక్తి ఒకటే విధంగా ఉంది. రామ అనే శబ్దము ప్రథమా విభక్తిలో రామ అన్నాం. సీత అనే శబ్దము ప్రథమా విభక్తిలో సీత. హరి అనే శబ్దము ప్రథమా విభక్తిలో హరి అన్నాం. సుమతి అనేటువంటి శబ్దము సుమతి అని ప్రథమా విభక్తిలో అన్నాం. గురువు అనే శబ్దము గురువు అన్నాం. అలాగే సుతను అనే శబ్దము సుతము అన్నాం. కాబట్టి ఇంతవరకు దాకా శబ్దం ఏదో అదే ప్రథమా విభక్తిలో కూడా వస్తుంది. కానీ ఇక్కడ రుకారాంత శబ్దం దగ్గరికి వచ్చేటప్పటికల్లా పెద్ద తేడా ఉంది. శబ్దం యొక్క అంతం వేరు, మనం ప్రథమా విభక్తిలో చెప్పేటువంటి బలం వేరవుతుంది. అందుకని ఇప్పుడు మనం కొంచెం యుక్తిగా నేర్చుకుంటున్నాం. మనకు రాని దాన్ని యుక్తిగా పట్టాలి.
అందుకోసం ఇప్పుడు రుకారాంత శబ్దం ప్రథమ విభక్తిలో ఎలా ఉంటుంది అంటే అది ఆ శబ్దాన్ని బట్టి మనం రాము. పితృ అనే శబ్దం అనుకోండి, అది ఆ పితృ అనే శబ్దం ఇక్కడ ఇంకో విధంగా ఉంటుంది. అందుచేత మనం ఇప్పుడు కొంచెం యుక్తిని ఆశ్రయించాలి. మనం వచ్చిన భాషలోంచే ఆలోచిద్దాం. ఇప్పుడు మనకు పితామహ మాతామహ అయితే ఇంకోటి పుంలింగ స్త్రీలింగాలలో ఏమాత్రం భేదం లేదు. ఇక్కడ రుకారాంత శబ్దాలలో పుంలింగాలలోను స్త్రీలింగాలలోను ఏమీ భేదం లేదు. ఇక ప్రథమ విభక్తిలో ఎలా ఉంటాయంటే మనకు పితామహ మాతామహ అనే రెండు పదాలు వచ్చు. పితామహుడు అంటే తండ్రి తండ్రి, మాతామహుడు అంటే తల్లి తండ్రి అని అనుకుంటున్నాను కదా. ఈ పదాలు మనకు వచ్చు, వీటి అర్థాలు తెలుసు. వాటిని ఏం చేస్తారంటే పితామహాలోంచి మహా తీసేయండి, ఏం మిగులుతుంది? అదే ప్రథమా విభక్తి. పితృ అనే శబ్దమును ప్రథమా విభక్తిలో పితా ఉంటుంది. యుక్తిగా వచ్చాం. మనకు వచ్చినటువంటి భాషలోంచి పితామహాలోంచి మహా తీసేసి పితా అని నేర్చుకున్నాం. పితా అంటే తండ్రి ప్రథమా విభక్తి. ఇప్పుడు మీరు చెప్పండి, అహం పిత, త్వం పిత, అయం పిత, అసౌ పిత అని చెప్పగలిగారు. కాబట్టి పిత అనే ప్రథమా విభక్తి. శబ్దమేమో పితృ శబ్దము, ప్రథమా విభక్తిలో పిత. అలాగే మాతృశబ్దం, మాతృ శబ్దము మాతామహాలోంచి మహా తీసేసి మాత తెచ్చుకోండి, మాత. ఇప్పుడు చెప్పండి, మహమ్మాత, అంటే శబ్దం వేరుగాను ప్రథమా విభక్తి వేరుగాను ఉన్నా మనకు వచ్చిన భాషలోంచి పితామహ మాతామహ తీసుకుని వాటి ద్వారా ప్రథమా విభక్తి మనం నేర్చుకున్నాం. ఏ పితా. అలాగే సంబోధన ప్రథమలో ఇప్పుడు ఆ ప్రథమా విభక్తి వచ్చేసి కదా నీకు. ఈ సంబోధన ప్రథమా విభక్తిలో రామ అన్నట్టు నేర్చుకోండి అంతే. రామ అన్నట్టు పిత, పిత అంటే తండ్రి అని అర్థం. మాత అండి తల్లి అన్నమాట. ఏ పిత మాత అకారాంత శబ్దాలు అన్నట్టు ఉంటాయన్నమాట. ఏ సంబోధన ప్రథమా విభక్తిలో పిత నమస్తే చెప్పండి. పిత నమస్తే, పిత అధియత్వం, పిత అధియత్వం, మూడు వాక్యాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి. పిత నమస్తే అపి విచరంతే, పిత అధియత్వం పుత్రగత, పిత అధియత్వం పుత్రః ఆగతః. ఇవి సంబోధన ప్రథమా విభక్తి వాక్యాలు. వెనక ఐకారాంతాలు ఉకారాంతాలు చెప్పుకున్నట్టు పంచమి షష్ఠి ఒకటి విధంగా ఉంటాయి. ఇక్కడ కూడా ఏమవుతుంది? పిత అన్నారనుకోండి, అక్కడ దానికి ఉకారం పెట్టండి, పితుహు అన్నట్టు. పితుహు పితుహు, పంచమి షష్ఠి, మాతుహు మాతుహు, పంచమి షష్ఠి అంతే. పిత. అప్పుడు పితుహు అన్నప్పుడు పంచమి విభక్తిలో వాక్యాలు చెప్పండి. పితుహు అహం పితుహు న ఉన్నతః. మళ్ళీ ఈ పెట్టుకోవాలి. అహం పితుహు న ఉన్నతః. నేను తండ్రి అర్థం ఏంటి? నేను తండ్రి కంటే గొప్పవాడిని కాదు అని అర్థం అన్నమాట. అహం పితుహు న ఉన్నతః, తండ్రి కంటే గొప్పవాడు ఉన్నాడు అని అర్థం రావాలి. అందుకే నా పెట్టుకోవాలి. అసౌ పితుహు న ఉన్నతః. అలాగే మాతుహు అనే దానికి కూడా అహం మాతుహు స్త్రీలింగాలకి ఉన్నత అని చెప్పాలి, పుణ్యగాలి ఉన్నత అని చెప్పాలి. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. తర్వాత మాతుహు మాతుహు. ఇప్పుడు మనకు 4 విభక్తులు వశమైపోయినాయి. పిత మాత, పిత మాత సంబోధన, పితుహు మాతుహు, పితుహు మాతుహు, పంచమి షష్ఠి 4 విభక్తులు మన చేతిలోకి వచ్చినాయి. తర్వాత ఉకారాంత శబ్దం పుంలింగానికి కూడా ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తాను. ఇందాక సుతన్మాయిగా ఉకారాంత శబ్దానికి పుంలింగానికి మధుర్మధో మధుంచైవ మధునా మధవే తథా మధోర్మధోర్ మధౌచేతి ఉకారాంతైక
చైవ మధునా మధవేతతః మధౌ చేతి ఉకారాంతైక వాగ్గణః. మరి ఇంకో మాట చెప్పనా? మధుర్మధో మధుంచైవ మధునా మధవేతతః మధౌ చేతి ఉకారాంతైక వాగ్గణః. ఇప్పుడు మనకి అన్ని విభక్తుల్లో వాక్యాలు మనకు వస్తుంది కనుక మనం యొక్క తలుపు వర్కలేదు. అహం మధు త్వం మధు సహా మధు అని చెప్పచ్చు. మధో నమస్తే మధో అధ్యక్షం పుత్రగత మొదలైనది. అహం మధుం ప్రతిగత ద్వితీయ విభక్తి. అహం మధునా సహగత తృతీయ విభక్తి. సహా అనే దానికి బదులుగా వినా అనేటువంటిది ఉపయోగించవచ్చు. వినా అంటే లేకుండా అర్థం ఉంటుంది. వినా సహా అంటే కూడా అర్థం. వినా అంటే సహా సహా అంటేనేమో కూడా అర్థం. వినా అంటే లేకుండా అర్థం. వినా అంటే వ్యతిరేక అర్థం అన్నమాట. లేకుండా. సహా అంటే కూడా అని అర్థం అన్నమాట. వినా దానికి వ్యతిరేకం. వినా కూడా తృతీయ విభక్తిలోనే ఉంటుంది అన్నమాట. అహం మధునా సహగత అహం మధవేగత. నేను మధువు కోసం వెళ్ళాను. అహం మధోః ఉన్నత పంచమే విభక్తి. అహం మధోః వయస్య అహం మధౌ ఆసక్త. ఈ విధంగా సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడికి ఒక వాక్యాలు చెప్పుకుంటే ప్రతిదానికి ఒక్కొక్క దానికి 7 వాక్యాలు అనుకున్నా అన్ని వృత్తులు మొత్తం 58 వాక్యాలు వస్తాయి. అలాంటివి మీకు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణ కింద కొన్ని పేర్లు ఇచ్చాం కదా, వాటి మీద మీరు ప్రాక్టీస్ చేస్తే వందల వాక్యాలు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత రుకారాంత శబ్దానికి ఇక్కడ సూచనలు ఇస్తున్నాం చూడండి. పితృ మాతృ. ఈ పత్రాలు చేతిలో లేకపోతే ఏమాత్రం మీరు పాఠం చక్కగా అర్థం చేసుకోలేరు. ఈ చేతిలో పత్రాలు ఉండాలి. మేము కొన్ని వాక్యాలు అందిస్తున్నాం. అలాంటి వాక్యాలు తింటూ ఉన్నటువంటి వాక్యాలతో మీరు తెలుగు వాక్యాలని సంస్కృత వాక్యాలు రాయాలి. అందువల్లనే మీరు రచన సంభాషణ చేయగలుగుతారు. అంటే సంస్కృతంలో రాయగలుగుతారు, సంస్కృతంలో మాట్లాడగలుగుతారు. ఇలా ప్రాక్టీస్ చేస్తే మీరు రాసే అనేక ప్రతి వాక్యము రాయాలి, రాసే ప్రతి వాక్యము నోరాలా అనాలి. అట్లా చేస్తేనే రాయడం చదవడం వస్తుంది. మాట్లాడడం చదవడం కాదు, మాట్లాడడం పుస్తకంలో చదవడం కాదు, మాట్లాడడం వస్తుంది. తర్వాత పితృ మాతృ మొదలైన రుకారాంత శబ్దములను ద్వితీయ బహువచనముల తప్ప పుంలింగ స్త్రీలింగముల యందు భేదము లేదు. ఎక్కడో బహువచనము ద్వితీయ విభక్తిలో కొంచెం తేడా వస్తుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ మొత్తం అంతా పుంలింగ స్త్రీలింగాలు సమానమే. ఏవి అంటారు? రుకారాంతాలు. రుకారాంత శబ్దములకు ప్రథమ విభక్తి ఏకవచనం నందు మీరేం చేయాలంటే పితామహ మాతామహ అని 2 పదములను జ్ఞాపకము తెచ్చుకుంటూ ప్రథమ విభక్తిలో మీరేం చేయాలి? పితామహ మాతామహ అనేవి జ్ఞాపకం చేసుకుని వాటిలో ఉండే మహాని తీసుకురాయాలి. జ్ఞాపకము తెచ్చుకునుడు పై పదముల చివరి మహా అందాన్ని తొలగింపుడు. అప్పుడేమవుతుంది? ప్రథమ విభక్తిలో పితా అని పుంలింగంలోను, మాతా అని స్త్రీలింగంలోనూ అవుతుంది. కాబట్టి మీకు ఇప్పుడు ప్రథమ విభక్తి చేరిపోయింది. పితా మాతా. సంబోధన ప్రథమయందు రుకారాంత శబ్దముల చివర రుకారం పోయి పితృ ఉందనుకోండి, ఆ రుకారం పోతుంది, 2 సున్నాలు వస్తాయి. పితః అన్నది చేరుడు. అప్పుడు అది రామ వలె అవును. అంటే అకారాంత పూర్ణ సిద్ధం లాగా అవుతుంది. పితః రామ. సంబోధన ప్రథమలో పితః ఓ తండ్రి, మాతః ఓ తల్లి, మాతరున్నమామి అని చక్కగా శ్లోకాల్లో కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత 3 సంబోధన రూపములలో వలెనే పితృ మాతృ మొదలైన శబ్దముల చివరి రుకారములను తొలగించి ఉహు అందాన్ని చేర్చినచో పంచమీ షష్ఠీ విభక్తుల ఏకవచన రూపములను. ఇప్పుడు అక్కడ మాత పితః అని సంబోధనలో చెప్పామనుకోండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. పితః మాతః. సంబోధన ప్రథమ విభక్తిలో పితః
అలాగే మాతః అంటే పితః అంటే ఓ తండ్రి, మాతః అంటే ఓ తల్లి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆహా తీసేసి పితుహు అనండి, అంతే మీరు చేయాల్సిన పని. పితః అనే బదులు పితుహు అనండి. అలాగే మాతుహు అనండి, మాతుహు, పితుహు, మాతుహు. ఇవేమిటి పంచమీ. షష్ఠీ విభక్తి కూడా ఎక్కడగా ఉంటుంది, పితుహు మాతుహు అని. కాబట్టి పంచమీ షష్ఠి కూడా మీరు నేర్చుకున్నట్టు. ఏమన్నా మీరు కష్టపడేదే లేదు. పితః అని ఎక్కడంటే పితుహు అని ఇక్కడండి, మాతః అంటే మాతుహు ఇక్కడండి. ఈ విధంగా పంచమి షష్ఠీ విభక్తుల యొక్క రూపాలు మీరు నేర్చుకున్నట్టయిందన్నమాట. చాలా శబ్దములలో సాధారణంగా పంచమి షష్ఠీ విభక్తులు ఒకే విధముగా ఉండును. చాలా విభక్తుల్లో పంచమి షష్ఠీ విభక్తుల యొక్క రూపాలు ఒకే విధంగా ఉంటాయి. ఇక్కడ ఇవి ఈ పితః మాతః మొదలైన వారి వాక్యాలు ఇక్కడ చిత్రిస్తున్నాను చూడండి. అహం పితా ప్రథమా విభక్తిలో, అహం పితా, అహం మాత हे प्रथमा विभक्ति वाक्याలు. पितः नमस्ते, पितः नमस्ते, मातः नमस्ते. కాబట్టి సంబోధన ప్రథమా విభక్తి వాక్యాలు. మమ పితుః పూజ్యః కః అపి నహి. చూడండి ఎంత వాక్యం మాట్లాడుతున్నారు. మమ పితుః పూజ్యః కః అపి నహి. మమ అంటే నా యొక్క, మన ఇదొచ్చుగా మమ అహం నేను, మమ నా యొక్క, త్వం నీవు, తవ నీ యొక్క నేర్చుకున్నాను కదా. మమ పితుః అంటే తండ్రి కంటే, పూజ్య పూజింపదగినవాడు, కహ అని ఎవ్వడూ లేడు, మా తండ్రే పూజింపదగినవాడు, మొట్టమొదటి పూజింపదగినవాడు మా తండ్రి అని చెప్పినట్టు అన్నమాట. మమ పితుహు, పితుహు అంటే తండ్రి కంటే, మమ పితుహు పూజ్య కహ అపి నహి. అలాగే మమ మాతుహు పూజ్య కా అపి నహి. కా కనుక మమ మాతుహు పూజ్య కా అని మా తల్లి కంటే పూజ్యురాలు ఎవరి. మమ పితుహు పూజ్య కహ అపి నహి, మమ మాతుహు పూజ్య కహ అపి నహి. తర్వాత అహం పితుః భక్త షష్ఠీ విభక్తిలో అహం పితుః అట్టగా ఉంటుంది కనుక అహం పితుః భక్త, త్వం పితుః భక్త, సహ అని పైన 7 వాక్యాలను మనం అనుకుంటూ పోవచ్చు. అలవాటు అంటే కూడా బాగానే ఉంటుంది. అహం పితుః భక్త చెప్పండి. అహం పితుః భక్త, త్వం పితుః భక్త, సహ పితుః భక్త, కః పితుః భక్త, ఏషః పితుః భక్త, అయం పితుః భక్త, అసలు పితుః భక్త. ఈ 7 వాక్యాలు విభక్తిలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా. కాబట్టి అట్లాంటివి కూడా అన్నమాట. అహం పితుః భక్త, అహం మాతుః భక్త. అహం మాతుః భక్త, త్వం మాతుః భక్త, సహ మాతుః భక్త, కః మాతుః భక్త, ఏషః మాతుః భక్త, అయం మాతుః భక్త, అసలు మాతుః భక్త. అయితే ఇప్పుడు ఈ రుకారాంత శబ్దాలు చాలా తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ చాలా ముఖ్యమైనవి. మరి ఎప్పుడు మన భాషలో తిరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మా పిత అంటేనేమో తండ్రి, భూమిగా వస్తుంటాం. పిత భ్రాత ఉంటుంది. భ్రాత అంటే అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, సోదరుడు అన్నమాట. జ్యేష్ఠ భ్రాత అంటేనేమో పెద్ద అన్న, పెద్దవాడు. కనిష్ట భ్రాత అంటే చిన్నవాడు అని అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి భ్రాతృ శబ్దం ఒకటి, పితృశబ్దము, భ్రాతృ శబ్దము. ఇంకొకనాడు జామాత దశమో గ్రహ అని 9వ గ్రహం చెప్పుకుంటారే, అలాగే అల్లుడు, అల్లుడు అనే దానికి కూడా జామాతృ శబ్దం ఇంకొక రుకారాంతం. ఈ 3 శబ్దాలే ఉన్నాయి ఈ భాగంలో రుకారాంతాలలో. ఏమిటి? పితృమునిగా పితృ, భ్రాతృ, జామాతృ. పితృ, భ్రాతృ, జామాత. ఈ 3 పులింగాలు. ఇప్పుడు స్త్రీలింగాల్లో మాతృ, మాతృ అంటే తల్లి, తల్లి. యాతృ, యాతృ అంటే తోడికోడలు. తర్వాత ననాంధ్రు, ననాంధ్రు అంటేనేమో ఆడపడు, ననాంధ్రు. దుహిత్రు అంటే కూతురు. కాబట్టి ఈ 4 స్త్రీలింగాలు. ఇవి 3, అది 4, 7 మాత్రమే ఉన్నాయి ఈ భాగంలో. ఈ రుకారాంతాలు 7. ఇవన్నీ వేరే ఇంకోటి కడతాయి. ఈ రకంలో కావాలి, అవన్నీ వేరే ఉంది ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు పితృ, భ్రాతృ, జామాతృ, భూమికాలు, మాతృ, యాతృ, ననాంధ్రు, దుహితృ అనేటువంటివి ఇవి స్త్రీలింగాల్లో వస్తాయన్నమాట. తెలిసిందా? ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. జామాతృ అంటే అల్లుడు, కింద వీటి కింద జామాతృ అంటే అల్లుడు. భ్రాతృ
పితురు అంటే కూతురు. ఇప్పుడు వీటికి ఒక శబ్దానికి మనం ప్రథమ సంబోధన ప్రథమ పంచమి షష్ఠి చెప్తాం. ననాందులు తీసుకుందాం. దానికి ప్రథమ విభక్తిలో మాత అన్నట్టు ననాంద. ననాంద అంటే ప్రథమ విభక్తి. సంబోధన ప్రథమ విభక్తిలో రామ అన్నట్టు ననాంద అంటే సంబోధన. తర్వాత ఊహు చేర్చడి పంచమి షష్ఠి ననాందు అని ఉంటాయి. అలాగే మాతృ అన్నట్టు. అలాగే ఈ వీటికి ఒక మాట చూసుకుంటే మీరు బాగా అర్థం అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను 3 వాక్యాలలో మొత్తం శబ్దం చెప్పేటువంటి ప్రక్రియను బట్టి వస్తున్నాను. పిత అంటే తండ్రి, పిత అంటే తండ్రి. ఆయన ఎవరు? సహా. ఆయన ఎవరు అంటే సహా. ఆయన మా తండ్రి. తర్వాత ఈయన శంకరుని యొక్క తండ్రి. ఇవన్నీ ప్రథమ విభక్తికి సంబంధించిన వాక్యాలు. ఇప్పుడు మాత అంటే తల్లి. సంబోధన ప్రథమ విభక్తిలో మాత అంటే తల్లి అని అర్థం. ఆమె ఎవరు? ఆమె మా అమ్మ. మాత సా అమ్మ నీ కొరకు నమస్కారం. నీకు కుశలమేనా? కుశలంతే. దుహిత నీకు కుశలమేనా? దుహిత అవి కుశలతే. దుహిత దుహిత అవి కుశలంతే. మమ నాకు కుశలమే అంటే మమ కుశలమే. అమ్మ ఈమె ఎవరు? అని ఆ విధంగా మనం సంబోధన చక్కగా జాగ్రత్త చూసుకోవచ్చు. పితుహు మాతుహు ఉంటాయన్నమాట. పంచమి షష్ఠి పితుహు కదా. ఇప్పుడు సోదరా, నాన్న కంటే పూజ్యుడు ఎవడు? పితుహు పూజ్య. సోదరా, నాన్న కంటే పూజ్యుడు ఎవడునూ లేడు. పితుహు పూజ్య. సోదరా, నా అల్లుని వలన నీకు లాభం కలిగినదా? ఈ విధంగా ఇట్లాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవి మనం చూసుకోవచ్చు. తర్వాత అట్లాగే మాతు పంచమి షష్ఠి. అమ్మా మాతు కాదు మాట. లోకమాత అంటే లోకమాతు పూజ్యురాలు ఎవతే? పూజ్యాక. లోకమాతు పూజ్యాక. దానికి సమాధానం చెప్తుంది దుహిత. లోకమాత కంటే పూజ్యురాలు ఎవతేమూ లేదు. పూజ్య లోకమాతు పూజ్య కాపి నహి. పడేయండి. దుహిత లోకమాతు పూజ్య కాపి నహి. అమ్మా విమల యొక్క దుహితకు దుహితుకు ఆడపడుచు వలన ఏ బాధ్యం లేదు కదూ. కాపి బాధ కాపి బాధ ఇలను చెప్తున్నాను చూడండి. మాత విమలాయా దుహితు అనాందు కాపి బాధ నహినను లేదు. విమలకు విమలాయా ఆడపడుచు వలన ఏ బాధయు లేదు. కాపి బాధ అని ఈ విధంగా ఇంకా కొన్ని పాయింట్ ఉన్నాయి. వాటిని మనం చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ పాయింట్. ఇప్పుడు మీరు మనము విడిచిపెట్టి వచ్చాము కనుక ఏంటంటే అకారాంతాలు ఆకారాంతాలు చెప్పుకున్నాం. ఇకారాంతాలు పుంలింగాలు స్త్రీలింగాలు చెప్పుకున్నాం. ఉకారాంతాలు పుంలింగాలు స్త్రీలింగాలు చెప్పుకున్నాం. రుకారాంతాలు పుంలింగాలు స్త్రీలింగాలు చెప్పుకుంటున్నాం. మరి ఈ కారాంతం ఏమైనట్టు? ఇకారాంతాలు పుంలింగ స్త్రీలింగాలు అయిపోయిన తర్వాత ఈ కారాంతం సంగతి
క్వశ్చన్ వస్తుంది కదా, మీరు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న వేయాలి. కానీ నేనే తుమ్ముకోవడం శ్రీరామ రక్ష అనుకున్నట్టుగా నేనే ప్రశ్న వేసుకుని నేనే సమాధానం చెప్పుకుంటున్నాను. అది తర్వాత చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మర్చిపోయి ఇచ్చాం కనుక దాని దగ్గరికి పరిగెత్తుతున్నాం. ఈ కాలాంతము అవి ఇప్పుడు స్థిరవిగాలే ఉంటాయి, సాధారణంగా పూర్ణంగాలో ఉండవు, ఏవో విశేషాల్లో ఉంటే ఉండొచ్చు కాక ప్రస్తుతానికి మాత్రం ఈ కాలాంతాలు స్థిరవిగాలుగానే ఉంటాయి. అవి నేర్చుకోవడం చాలా తేలికని తర్వాత చెప్పచ్చు నేను మొదలుపెట్టేశాం. ఏమిటంటే ఈ కాలాంత శబ్దం నేర్చుకోవడం చాలా తేలిక. ఎంత తేలికంటే ఇప్పుడు వింటారు చూడండి. ఈ కాలాంతం కనుక ప్రథమావిభక్తిలో ఎట్లా ఉండొచ్చది? గౌరీ తీసుకున్నాం, గౌరీ అనే శబ్దం, గౌరీ శబ్దం ప్రథమావిభక్తిలో ఎట్లా ఉండొచ్చు? గౌరీ అనే ఉంటుంది. అంటే అంతనంగా శబ్దానికి ప్రథమావిభక్తి తేడా ఏంటి? గౌరీ అనే ఉంటుంది, ప్రథమావిభక్తిలో గౌరీ అని ఉంటుంది. సంబోధన ప్రథమావిభక్తికి వచ్చేటప్పుడు కదా ఈ కాలం గౌరీ అంటే గౌరీ ప్రథమావిభక్తి గౌరీ సంబోధన ప్రథమావిభక్తి. ద్వితీయ విభక్తిలో మనకు అదే జగన్ రాముడి అన్నట్టు ద్వితీయ విభక్తిలో గౌరీ అయిపోయింది. శబ్దం చెప్పకనే అక్కర్లేదంతా మీకు వచ్చినట్టే లెక్క. ఎలాగంటే గౌరీ ప్రథమ చెప్పండి, అహం గౌరీ చెప్పండి, అహం గౌరీ గౌరీ నమస్తే గౌరీ నమస్తే గౌరీ అద్యత్వం ఉత్తరగత గౌరీ అద్యత్వం సంబోధన ప్రమాణం అయిపోయింది. ద్వితీయ విభక్తిలో అహం గౌరీం ప్రతి గత తృతీయ దగ్గర నుంచి ఏమి లేదు చెప్పేది. మనకు సూత్రం వచ్చు, యా యై యా 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 తృతీయ యై దృష్టి యా పంచమి యా షష్ఠి యా సప్తమి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏమిటి? గౌరీలో ఈ కాలం తీసి పారేస్తూ ఉంటాం. గౌరీలో ఈ కాలం తీసి యా చెప్పండి, శబ్దం అంతా మొత్తం అంతా మీ చేతికి వచ్చేసింది అన్నమాట. ఈ కాలాంత స్థిరంగా శబ్దంలో ప్రథమా విభక్తిలోనేమో గౌరీ దీర్ఘమే ఉంటుంది, సంబోధన ప్రథమా విభక్తిలో గౌరీ అని మాత్రమే ఉంటుంది, ద్వితీయ విభక్తిలో సున్నాలి అంటే గౌరీం అని ఉంటుంది. ఏ తర్వాత గౌర్యా గౌర్యై గౌర్యా గౌర్యా గౌర్యా. నేను ఒక్కొక్కడే తీసుకుని మీరు ఆ 7 శబ్దాలు చెప్పచ్చు, 7 వాక్యాలను చెప్తే గౌర్యా ఉందనుకోండి, గౌర్యా సాగత గౌర్యా సాగత అహం గౌర్యై ఆగత త్వం గౌర్యై ఆగత అహం గౌర్యా త్వం గౌర్యా అహం గౌర్యా వయస్య త్వం గౌర్యా వయస్య అహం గౌర్యా త్వం గౌర్యా మొదలైనవి అన్ని చెప్పుకోవచ్చన్నమాట. అందుకనే ఇక్కడ వేశాం. ఇప్పుడు ఉకారానంత స్త్రీలింగ శబ్దానికి కూడా ఒక శ్లోకం ఉంది. ఎలాగంటే